మంగళగిరి బాపూజీ విద్యాలయంలో ఈ తరంలో మేము ప్రత్యేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐడి ఆఫీసర్ గోలి లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించారు. ఈ తరంలో మేము ప్రత్యేకం అనే కార్యక్రమంతో శ్రీమన్నారాయణ గారు ఒక ప్రత్యేక ఆహ్వానితులుగా ముఖ్య అతిథిగా మన పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి గారు, సిఐడి డిపార్ట్మెంట్ గుంటూరు వారిని స్టూడెంట్స్కు, పేరెంట్స్కు, టీచర్స్కు జ్ఞానమే మన జీవితం యొక్క లక్ష్యం, ఆ జ్ఞానం ద్వారా మన జీవితాన్ని మనం ఉన్నత పదంలోకి తీసుకెళ్ళవచ్చు అనే ఒక మంచి విషయంపై వివిధ పద్ధతుల్లో వివిధ ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ తోటి ఈ జాతి కోసం, ఈ దేశం కోసం కృషి చేసిన పెద్దలందరి యొక్క మోటివేషన్, వారి యొక్క మోటివేషన్ అంశాలతోటి వివిధ రకాలుగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, టీచర్స్ను ఈ సమాజంలో మనం జ్ఞానం ద్వారానే మంచి మార్గంలోకి వెళ్ళి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతామనే ఒక అంశంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇగ్నేట్ చేశారు. మరి ఎంతో సమయం అయినా కూడా ఇంత సమయానికి కూడా పిల్లలందరూ కూడా వెయిట్ చేసి ఉత్సాహంగా తల్లిదండ్రులు, మా విద్యార్థులు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు, టీచర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసి ఇప్పటివరకు విజయవంతం చేశారు. వారందరికీ కూడా నమస్కారం అండి. మరి బాపూజీ విద్యాలయంలో ఈరోజు తల్లిదండ్రులకు, విద్యార్థులకు నిర్వహించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు మరి సంస్థాధిపతి అయినటువంటి తులసిరామ్ గారికి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా మా మంచి మిత్రుడు, నా మంచి శిష్యుడు అయినటువంటి శ్రీమన్నారాయణ గారు ఈ రోజున ఈ తరంలో మేము ప్రత్యేకమంటూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఆ కార్యక్రమం ఒక మహోన్నతమైనటువంటి ఉజ్వల స్థితిలో వెలగాలని చెప్పేసి నేను ఆశీర్వదిస్తూ, మరి ఈ రోజున విద్య పరిస్థితి ఎలా ఉందన్నటువంటిది అందరికీ తెలుసు. ముఖ్యంగా విద్య గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం, పిల్లల పెంపకం ఎలా ఉండవలసిందన్నటువంటిది తల్లిదండ్రులు తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విద్య అంటే అక్షరమని, అక్షరాలు కాబవి విజ్ఞానపు దీపాలవి అన్నారు. సో ఆ విజ్ఞానపు దీపాల వెలుగులో వారి యొక్క కుటుంబాలని, వారి పిల్లల భవిష్యత్తుని నిర్మించుకుంటూ దేశ సంక్షేమాన్ని కూడా కాంక్షించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ రీతిలో, ఆ మార్గదర్శకత్వంలో తల్లిదండ్రులను, పిల్లల్ని నడపాలని, అదేవిధంగా టీచర్లు అన్నటువంటి వాళ్ళు పిల్లల భవిష్యత్తుకి మార్గదర్శకులుగా ఉండి వాళ్ళని అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యతని, కర్తవ్యాన్ని వాళ్ళు చక్కగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఈ విద్యా సంస్థ ఈరోజు బాపూజీ విద్యానికేతన్లో బాపూజీ విద్యాలయంలో ఈ తరంలో మేము ప్రత్యేకం అనే ఒక గొప్ప మోటివేషన్ క్యాంప్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ తరంలో ఉన్నటువంటి పిల్లలందరూ, విద్యార్థులు అందరూ కూడా నడవలసిన నడతని సరిచేస్తూ వారికి మంచి మంచి ప్రణాళికల ద్వారా అభివృద్ధి వైపు పయనింపజేసే విధంగా తల్లిదండ్రుల సహకారంతో మరి ఈ తరంలో మేము ప్రత్యేకమనే కార్యక్రమాన్ని రూపొందించి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బాపూజీ విద్యాలయం ద్వారా ఈ ప్రాంత విద్యార్థులందరినీ ఉన్నత స్థితి తీసుకువెళ్ళడానికి, ఈ ప్రపంచంలో మేటి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రుల సహకారంతో మేము ఈ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ కూడా రకరకాల అనవసరమైన వ్యాపకాల్లో ఉన్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటానికి జంక్ ఫుడ్ తింటున్నారు, సమయాన్ని వృధా చేస్తూ సెల్ ఫోన్లు, వీడియో గేములకి బానిసలుగా మారుతున్నారు. అద్భుతమైన టెక్నాలజీ, సామర్థ్యం ఉన్నప్పటికీ మరి వాటిని ఉపయోగించుకోకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ అజ్ఞానంలో జీవిస్తున్నారు. ఆ విద్యార్థులందరికీ అద్భుతమైన కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల సహకారంతో వాళ్ళని అద్భుతమైనటువంటి దిశగా మలిచే ఈ కార్యక్రమమే ఈ Thank you.